లో 11వ అధ్యాయాన్ని తెరిచి చదివితే మీకు కొన్ని విషయాలను అక్కడ తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఉన్న కొన్ని విషయాలు మీరు చివరిసారిగా అంటే గత నెల హనోకు విశ్వాసం గురించి మీరు విన్నారు. ఎవరి విశ్వాసం చెప్పండి? హనోకు విశ్వాసం గురించి గత నెల మనం ఇక్కడ బోధించాము. హనోకు తర్వాత ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? నోవహు అనండి. నోవహు విశ్వాసం ఏంటో చూద్దాం మనం. చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. హల్లెలూయా. నోవహు విశ్వాసమును బట్టి ఓడను కట్టాడు. ఆయన విశ్వాసం యొక్క లక్షణం ఏంటి అంటే ఓడను కట్టడం. ఓడను కట్టడం అనేది విశ్వాసములో ఉన్న గొప్పతనమా? అంటే మీకు కొన్ని నోవహుకు చెప్పిన విషయాల గురించి మీరు తెలుసుకుంటే మీకు అర్థమయ్యేదే అది వరకు చూడని సంగతులు, అప్పటిదాకా ఎప్పుడూ సంభవించినటువంటి ఏవో కొన్ని విషయాలను నోవహుకు దేవుడు చెప్పాడంట. అప్పుడు ఆ విషయాలను బట్టి నోవహు చూడనిది అన్నడు, విననిది దాన్ని నమ్మాడు. అందుకు అతడు నీతిమంతుడై తన తరము వారిలో దేవుడి దృష్టిలో కృప పొందాడు. కాబట్టి ఆ ఓడను కట్టడం ద్వారా అప్పుడున్నటువంటి లోకం మీద నేరస్థాపన చేశాడు. ఏం కట్టాడు నోవహు? ఓడ అనండి. ఓడ కట్టడం కూడా విశ్వాసానికి గుర్తుగా ఉంది. అయితే ఆ ఓడ వివరాలు, ఓడ అంటే ఎంతమంది కట్టారు, ఓడ ఎంత పెద్దదో ఓడ అనేది మనం చూడాలి. ఆ ఓడ యొక్క నమూనా ఇచ్చారండి. అది ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఆ కొలతలు దేవుడి ద్వారా నోవహుకి ఇవ్వబడ్డాయి. మీరు చూడొచ్చు. ఆది కాండంలోనికి వెళ్తే ఆ విషయాలన్నీ కనబడతాయి. 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే మీరు కొన్ని విషయాలు దొరుకుతాయి. చూడండి. యెహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితినని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులను 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవియు 7. నీవు భూమి అందటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు మీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు
నోవాహు ఓకే, నోవహుకు చెప్పింది ఇదే, వాడని కట్టుకో, అందులోకి వెళ్ళండి. ఎంతమంది వెళ్ళారు వాడలోకి? నోవహుతో పాటు తన భార్య, ఆ తర్వాత 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంత అండి? 8 మంది. మిగతా వాళ్ళు రాలేదనే కదా దాని అర్థం. మిగతా వాళ్ళు రాలేదంటే వాడ కడితేనే రాని వారు వాడ కట్టడానికి సహాయం చేసి ఉంటారంటారా? అయితే ఆ వాడ అంతటిని కట్టింది నోవాహు, అతనితో ఉన్న కుటుంబం. కట్టింది కూడా 120 సంవత్సరాలు. దేవుడు చెప్పిన ఆ మాట దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు దాదాపుగా 120 సంవత్సరాలకు వాడ పూర్తయింది. అంటే 120 సంవత్సరాలు కట్టిన వాడ ఎంత భారీ ఆకారంలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాని కొలతలు మీకు నేను చెప్తాను. 450 అడుగుల పొడవు. ఎంతండి? 450 అడుగుల పొడవు, దాదాపు ఒక 75 అడుగుల వెడల్పు. అంటే మనం ఒక అంచనా వేసుకుంటే కనుక మనకి 3 అంతస్తులుగా కట్టడం జరిగిందండి, ఒక అంతస్తు కాదు. ఎందుకంటే నోవహు వాడలోనికి నోవహు మాత్రమే వెళ్ళడు. నోవహుతో పాటుగా జంతువులు, పవిత్రమైన జంతువులని, అపవిత్రమైన జంతువులని విభాగాలుగా ఉన్నప్పుడు పవిత్రమైన జంతువులేమో ఆడ మగ 7, అన్ని పక్షుల్లో, నేలలో బతికే జీవరాశులు, భూమి మీద తిరిగే చతుష్పాద జంతువులు, పాకే పురుగులు అన్నీ తీసుకుంటే దేవుడు ఒక లెక్క ఇచ్చాడు మనకి పాత నిబంధనలో. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అని. పవిత్రమైనవి 14, ఆడ మగ కలిపి 14. అపవిత్రమైనవి 4, ఆడ మగ కలిపి 4. అంటే పెంటులు, పోతులు అంటారు, బైబిల్లో అలా ఉంది. అంటే మరి సంతానోత్పత్తి జరగాలి కాబట్టి ఆ విధంగా తీసుకొని వెళ్ళారు. మరి అన్ని జంతువులు ఉండాలంటే ఎంత పెద్ద ఓడ అయి ఉండాలి? ఒకే అంతస్తుతో కట్టలేదు ఓడ, స్థాయిలుగా కట్టారు, 3 అంతస్తులు. అంటే 3 అంతస్తులు అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఆకాశం అనండి, మొదటి అంతస్తు, అర్థమైందా? భూమి అనండి, 2వ అంతస్తు. సముద్రము, అది 3వ అంతస్తు. అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో తిరిగే పక్షులన్నీ పై అంతస్తులో ఉంటాయి. ఆ తర్వాత భూమి మీద ఉండేటటువంటి జంతువులు, 4 కాల జంతువులు, క్రూర మృగాలు, పురుగులు, అన్నీ మొత్తం అన్నీ కూడా 2వ అంతస్తులో ఉంటాయి. కింద కింద ఉంది చూసారా, గ్రౌండ్ ఫ్లోర్ అంటాం. అక్కడ భూమి క్రింద నుండి జలముల్లో ఉండి, హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. అంటే సూచన, అలా దేవుడు సూచన ఇవ్వడం. ఆకాశ పక్షులను చేశాడు, భూ జంతువులను చేశాడు, సముద్ర మత్స్యములను కూడా, జలచరాలను కూడా ఆయనే చేశాడు అనడానికి సంకేతముగా ఈ 3 అంతస్తులు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. మీకు అర్థమైంది కదా? అంటే దేవుడే సృష్టికర్త అనేటటువంటి విషయానికి సూచనగా ఉన్నాయి. ఆకాశమునకును భూమికిని సముద్రమునకును సృష్టికర్త అయిన దేవుడు అని అనేక పర్యాయాలు మనకి బైబిల్లో దేవుడిని గురించినటువంటి పరిచయం దొరికింది. అబ్రహాము అంటాడు భూమికిని సముద్రానికి దేవుడైన యెహోవా అని. యోనా అంటాడు సముద్రానికి భూమికి ఆకాశానికి దేవుడైన యెహోవా అని.
ఆయన ఆకాశమును చేశాడు, భూమిని చేశాడు, భూమి క్రింద నుండి జలములను కూడా చేశాడు. భూమి క్రింద జలములు ఉంటాయి. సముద్రము అంటే అదే, భూమి క్రింద ఉండేది నీళ్ళే. ఆ విధముగా 3 విధములైనటువంటి సృష్టిలను దేవుడే చేశాడు అనడానికి తార్కాణంగా ఈ ఓడ 3 అంతస్తులుగా చేయబడి 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు గలదై ఉన్నది. 75 అడుగుల నిడివి, 450 అడుగుల పొడవు కలిగి ఉన్నది. దేవుడి బిడ్డలారా, మరి ఇంత పొడవైనటువంటి సుదీర్ఘ కాలం పాటు కట్టేటటువంటి ఆ ఓడను అత్యంత శ్రమ, భారీ ఖర్చుతో చేసేటటువంటి ఈ పని, ఈ పరిచర్య ఎలా జరుగుద్ది? ఎంతో పెద్దది. అంత పెద్ద ఓడని కట్టింది గట్టిగా చూస్తే 8 మంది మాత్రమే. ఆ ఓడ పొడవు అంచనా వేద్దాం మనం. చెప్పండి, ఇది ఎంత పొడవు ఉంటుంది అంటారు? ఈ బిల్డింగ్ ఎంత పొడవు ఇక్కడ నుంచి అక్కడ దాకా? చెప్పండి, 20 ఉంటుందా? 20, 30 అడుగులు. 450 రావాలంటే ఎన్ని 30 అడుగుల అంతస్తులను పక్కన పెట్టాలి? చూడండి, లెక్కేయండి. 450ని 30తో భాగాహారం చేయండి. హల్లెలూయా. ఎన్ని? కరెక్టేనా? 15. ఇలాంటి ఒక 15 నిలబెడితే ఎంత పొడవు ఉంటాయండి? పక్కన ఇంత పొడవు, ఇంత నిడివితో దేవుడి బిడ్డలారా పక్క నిలబెడితే ఎంత పొడవు ఉంటాయో అంత పొడవు ఉంది వాడ. అది 3 అంతస్తులు. వెడల్పు అంటే 75 అడుగులు. అంటే ఇట్లాంటివి ఒక 2 పక్కన పెట్టాలి. వెడల్పు, అంత వెడల్పు అంటే దాదాపుగా మన పెదపాడు సెంటర్ నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? పాల కేంద్రం వరకు ఉంటుంది కదా, అంత పెద్ద ఓడ. మరి ఆ ఓడని నోవాహు ఒక్కడే తన కుటుంబంతో కట్టాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, అదే విశ్వాస వీరుల పట్టికలో వారు 10 మందిలో ఆరడి పరచబడితిరి అని ఉంది. ఏమనుందండి? 10 మందిలో ఆరడి పరచబడితిరి అని ఉంది. ఎవరో? అబ్రహాము, హేబేలు మొదలుకొని భక్తులందరూ కూడా అందరిలో అల్లరి పాలయ్యారు. ఆరడి పరచబడడం అంటే అది కూడా ఏదో వ్యభిచారం చేస్తేనో, దొంగతనం చేస్తేనో కాదు, వారు నీతిగా బ్రతుకుతున్నందువల్ల సమాజం వారిని వెలివేసి బహిష్కరించి మాలో మీరు ఉండలేరని తోలేసి వారిని 10 మందిలో ఒంటరి వారినిగా చేసింది. వాళ్ళే మనం ఈరోజు ఎంత పెద్ద క్రైస్తవ సమాజం అంతా ప్రపంచవ్యాప్తంగా ఈ 11వ అధ్యాయంలో ఉన్న అబ్రహాము, హేబేలు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారు. కానీ వాళ్ళున్న రోజుల్లో వీళ్ళుంటే వీళ్ళు కూడా వాళ్ళని హేళన చేసిన గుంపులో ఉండేవారే. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఎవరు ఆపారు? వచ్చి అందరూ చూశారు. మరి భక్తులందరూ కూడా ఆ రోజు మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మోషే గురించి, మోషే విశ్వాసం గురించి
ఇలాగ నోవాహు విశ్వాసం గురించి అందరూ ఈరోజు చెప్తున్నారు, కానీ వీరు కనుక ఆ రోజుల్లో ఉండుంటే వాళ్ళను బాధ పెట్టిన వారిలో వీరే ఉంటారు. మరి అంత పెద్ద ఓడ కట్టాడా కట్టలేదా? కట్టినప్పుడు ఒరే మనం వెళ్దామని ఒక్కరైనా వచ్చారా? ఓడలోకి రాలేదు. ఓడ అంటే దేవుడి యొక్క సేవ అనంటే దేవుడి సేవ. ఓడ కట్టుట అనగా దేవుడి యొక్క మందిరమును కట్టుట. ఓడ కట్టుట అంటే దేవుడి యొక్క పరిచర్య చేయుట. ఎంత కష్టపడి దేవుడి పని చేసినా సహకరించేవారు రారు. నోవహు ఒక్కడే కట్టుకున్నాడు ఓడ తన కుటుంబంతో, ఎవరూ రాలేదు. లోకానికి సంబంధం లేదు, ఎందుకంటే ఆ ఓడ లోకమున్నది కాదు. దేవుడి యొక్క బిడ్డలు, భక్తులు, సంఘము ఎప్పుడు కూడా 10 మందిలో నవ్వుల పాలవుతుంది. తప్పు చేసినందుకు కాదు, ఓడ కడుతున్నందుకు. ఎలాగంటే ఓడ కట్టేంత వరకు ఏమనేవాళ్ళు అంటే వాళ్ళు, ఈడు ఓడ కడతాడా, ఈడు ఎంతరా ఓడ ఎంత 450 అడుగులు బాబాయ్, నువ్వు అక్కడే కట్టేద్దామనే కడతా 9 కాడికి అవుద్ది. ఇంకెప్పుడు అవుద్దిరా, 10 సంవత్సరాలు అయింది అవలా, 30 అయింది సంవత్సరాలు అవలా, 50 సంవత్సరాలు అయింది అవలా. ఈడు కట్టేసరికి తరాలు వచ్చేస్తూ ఉంటారా అన్నట్లుగా ఎటకారం ఆడుతున్నారు. కానీ నోవహు 120 సంవత్సరాలు కట్టాడంటే విశ్వాసం లేకుండానే కట్టాడా? వాడని అన్ని సంవత్సరాల పాటు కట్టినోడు నమ్మకం లేకుండానే కట్టాడా? సరే కడితే కట్టావు, కానీ ఒక చిన్న తెప్ప కట్టుకోరా, ఎంత అంత పెద్దది నీకెందుకురా? అది వరకు చూడని సంగతులు ఏంటవి? అంతవరకు ఎప్పుడూ కూడా చూడని సంగతులు అంట వాళ్ళకి. అంటే వాన రావడం, వరద వచ్చేసి అందరూ అందులో మునిగిపోయి చచ్చిపోతామంట. ఈడెంత పెద్ద ఓడ కట్టాడంట. మరీ ఉండొచ్చు, కానీ ఎంత ఉండకూడదురా. ప్రార్థన అంటే ఏదో గప్చిప్గా చెప్పండి, ప్రార్థన అంటే ఏదో గప్చిప్గా 4 గోడల మధ్య హల్లెలూయా అనుకున్నామా, అంతేగాని మరి టూ మచ్గా ఇంత అవసరమా అనేవాళ్ళు లేరా అండి? లేరా? హల్లెలూయా. వీళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళని కానీ ఫంక్షన్స్ని కానీ ఇలా గప్చిప్గా 4 గోడల మధ్య చేసుకుంటారా? దేవుడి పని ఎలా జరగాలంట చెప్పండి? గప్చిప్గా. దేవుడి పనులు గంభీరంగా ఉంటాయి. అలా చెయ్యాలి. మన వాళ్ళు వెనక్కి లాగుతారు మనల్ని. ఎంతమంది వచ్చి నువ్వు చేయలేవురా నోవాహు, నీ వల్ల ఎక్కడ అవుద్దురా అనినోళ్ళు ఉంటారు కదండి. నువ్వెక్కడ పూర్తి చేస్తావరా, అది నీ వల్లే కాదు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు వల్ల కూడా కాదు అనేవాళ్ళు ఎంతమంది వచ్చినా నేను కడతాను, కట్టగలను అనే నమ్మకం పోలేదు. దాన్ని విశ్వాసం అన్నారు బైబిల్లో. నీ వల్ల కాదు, అవదో, కట్టలేవు, మేమందరం కలిసినా కట్టలేమురా దాన్ని. అంత పెద్ద వాడ ఇంత చిల్లు కూడా లేకుండా ఎలా కడతావు? ఆ రోజుల్లో గమ్ము లేదు, ఏం లేదు, మట్టి కీలు ఊసి కట్టాడు, చితిసారకపు మ్రానుతో కట్టాడు. మరి అది కొనడానికి ఎంత ఖర్చు అయిందో, ఆ రోజుల్లో ఎలా తీసుకొచ్చారో తెలియదు. ఎంత ప్రయాస పడితే నోవహు పేరు ఎక్కడికి వచ్చిందో మీరు ఆలోచించండి. నేను కట్టగలను నమ్మకం. బీహార్లో ఏ ఊరండి అది? బీహార్ ఇక్కడ కాదు, అది ఎక్కడో. ఏం జరిగింది అనుకున్నారు? బీహార్లో ఇది పెదపాడు అనుకుందాం, అక్కడ తోటగూడెం ఉంది, పొలాలు ఉన్నాయి మధ్యలో కదా.
అడ్డం పడి కూడా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ నీళ్ళు ఉండవు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తోటగూడెం లాగా ఇంకో ఊరు ఉండేది. బీహార్లో రెండు ఊర్లు ఉండేవి అన్నమాట. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊరు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చేసుకోవచ్చు. ఒక 4-5 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. కానీ అక్కడ మధ్యలో పెద్ద కొండ ఉంది. కాబట్టి తెచ్చుకునే వాళ్ళందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి ఒక 2 కిలోమీటర్లు అవుద్ది. ఇప్పుడు బిందెతో నీళ్ళు తెచ్చుకుంటారు కదా బావిలో, ఇక్కడంటే తెచ్చుకుంటారు. కానీ 2 కిలోమీటర్లు నెత్తి మీద పెట్టుకొని వస్తారా? అందుకని కొండ ఎక్కి వెళ్ళేవాళ్ళు. కొండ ఎక్కి దిగడమే. కొండ చుట్టూ అయితే 2 కిలోమీటర్లు అవుతుంది. అట్లా అందరూ కూడా ఆ కొండ ఎక్కడం, దిగి ఆ ఊరెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. కొండ మీద ఎక్కుతూ నెత్తి మీద బిందె పెట్టుకొని. అలా ఉంటే ఒకరోజు ఏమైందంటే, ఒక ఆవిడ కాలు జారి కొండ మీద నుంచి కింద పడింది. ఆవిడ చచ్చిపోయింది. అప్పుడు వాళ్ళ ఆయన దశరథ్ మాంఝీ, చెప్పండి ఏంటది పేరు, దశరథ్ మాంఝీ అని బీహార్లో ఆయన ఒక గొడ్డలి, పొలుగు ఇవన్నీ తెచ్చుకున్నాడు. సుత్తి ఇవన్నీ శానం అయ్యి అంటారు కదా, మరాఠా అవన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆయన ఇంకా ఆ కొండని, వాళ్ళ ఆవిడ చచ్చిపోవడానికి ఎవరి కారణం? కొండే. ఆ కొండను తీసేస్తానని ఆయన రోజు వచ్చి కొంత పని చేయడం, కొన్ని రాళ్ళు పగలగొట్టడం, ఆ కొండలో వెళ్ళిపోవడం. ఇలా జరుగుతుంటే ఇలాంటి పిల్లలు ఏం చేసేవాళ్ళు అనుకున్నారు? అదిగో పిచ్చోడు వీడికి పిచ్చి పట్టింది, వీళ్ళ ఆవిడ చచ్చిపోయిందని పిచ్చోడు అని రాళ్ళు వేసేవాళ్ళు అంట. రాళ్ళు విసిరి కొట్టేవాళ్ళు. అయినా ఆయన ఆపలేదు. చాలామంది ఎక్కడ అవుద్దిరా నీ వల్ల పిచ్చోడు అనుకున్నారు. మీరు నమ్మండి, 10 సంవత్సరాల్లో ఆ కొండ లేదు. ఇప్పుడు అతను ఒక్కడే కొండను లేకుండా చేసేసాడు. కొట్టి ఒక 10 సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఉంది, కొండ లేదు అక్కడ, తీసేసాడు. దశరథ్ మాంఝీ అతని పేరు. సినిమాలు కూడా తీశారంట ఆయన మీద. నమ్మకం. నేను ఏం చెప్పాడు దేవుడు అంటే, నువ్వు విశ్వాసముతో ఈ కొండని ఇలా లోయలో పడమంటే అదేమవుతుంది అంటండి? నమ్మకం ఉండాలి. కొండల్ని సహితం పెకలించగలిగిన విశ్వాసం. నీ సొంతమైతే నమ్ముట, నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అనేది మాటల వరకు పరిమితం అయిపోయింది మన జీవితాల్లో. అది జరగకపోతే కనుక మన పేరు జీవగ్రంథంలో ఉండే ప్రసక్తి లేదు. నమ్మాలి మనం. అద్భుతాలు చేస్తేనే సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం ఉంటేనే మోక్షం ఉంటుంది. ఏ అద్భుతాలు చేయను, అందరిలాగే బ్రతుకుతాను, నాకెందుకు? వాడ కట్టడం అంత పెద్ద భారీ ప్రాజెక్టు, అందరు ఎంకరేజ్ చేయడం లేదు, కానీ వెటకారం ఆడడం ఎక్కువైపోయింది అని అందరూ ఎవరికి వాళ్ళే ఉన్నారు. కానీ నోవహు ఆపాడండి ప్రయత్నం. దేవుడి పని, దేవుడి పరిచర్య చేసేటప్పుడు వెక్కిరిస్తారు, వెటకారం ఆడతారు. కానీ మనం పొరపాటును కూడా తగ్గకూడదు, చెయ్యాలా. నువ్వు చేయలేవని వాళ్ళు చెప్తారు, చేస్తావురా నువ్వు అని దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ చేసి చూపించాలి. అది విశ్వాసం అంటే. అంత కష్టపడి అన్ని తిప్పలు పడి అంత పెద్ద ఓడ కట్టాడు. ఓడలు కట్టినోడు ఏం కాదు కదండి. మరి విశ్వాసం కాదా? ఊరికే కట్టడుగా. మరి కొన్ని మాటలు చెప్తా. వాళ్ళు వెటకారం ఎక్కువైపోయింది. ఏమని? ఈడొక్కడే బతుకుతాడు, మేమందరం చస్తామంట. అంతవరకు చూడని సంగతులు ఏంటంటే, వాన వచ్చింది. ఏమొచ్చిందండి? ఎవరి కాలంలో? జలప్రళయం కాలంలో. ఆ జలప్రళయం వాన అంటారు అందరూ. అది అప్పటి వరకు రాలేదని ఉందా లేదా బైబిల్లో? అది వరకు చూడని సంగతులు.
ఒకవేళ అది వరకు ఎవరైనా అలా రావడం చూసుంటే నమ్మేవాళ్ళేమో. వాళ్ళు ఎందుకు నమ్మలేదంటే అది వరకు చూడలేదంట. వాన రాలేదు అని దాని అర్థం. అందరూ అలా చెప్తున్నారు. కానీ వాన రాకపోతే పంటలు పండుతాయా? పండుతాయా? మీరు చెప్పండి. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు ఏం పడలేదు? వర్షం పడనప్పుడు కరువు వచ్చిందా? రాలేదా? కరువు వచ్చిందా? 7 సార్లు తల మోకాళ్ళ మధ్య పెట్టుకొని ఏలియా ప్రార్థన చేస్తే వాన వచ్చింది. అంతకు మునుపు 3.5 సంవత్సరాలు ఏం పడలా భూమి మీద. మరి వాన పడకపోతే భయంకరమైన కరువు వచ్చిందా? సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళాడా? మరి ఏలియా కాలంలో 3.5 ఏండ్లు వాన పడకపోతే కరువు వచ్చినప్పుడు మరి నోవహు కాలం వరకు వాన పడకపోతే కరువు రాదంటారా? ప్రపంచవ్యాప్తంగా వస్తుందా? రాదా? ఆ లెక్కలో వాన పడిందా? పడలేదా? కానీ మరి హెబ్రీ పత్రికలో అది వరకు చూడని సంగతులు అన్నారుగా. మరి దాని అర్థం ఏంటి? అంటే ఎప్పుడు వాన రాలేదు అన్నట్లు అక్కడ ఉందండి. కానీ వాన పడకపోతే కరువు రాదా? పంటలు పండుతాయా? మీరు చెప్పండి. పని ఇప్పుడు వాన పడదండి, పంటలు పండుతాయి అంటారు. ఎండాకాలం ఉంది సంవత్సరం అంతా, పంటలు పండుతాయా? మరి నోవహు కాలానికి అబ్రహాము కాలానికి చాలా గ్యాప్ ఉందా లేదా? అప్పుడు 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు వాళ్ళు. గ్యాప్ ఉంది కదా. మరి వాన పడకపోతే ఎలా పంటలు పండుతాయి? మరి పండవు కదా. అందుకని వాన పడలేదన్నట్లుగా ఉన్న వాన పడకపోతే పంటలు పండుండే కాదు కాబట్టి అసలు మనుషులే బతుకురు, చచ్చిపోయి ఉండేవాళ్ళు. వాన పడింది. వాన పడింది. ఎక్కడ పడింది? ఆది కాండములో 2వ అధ్యాయంలో చూడండి. దేవుడు అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి ఆవిరి భూమి నుంచి లేచి ఏం చేసిందని చెప్పండి? నేల అంతటిని కూడా తడిపింది. ఎక్కడి నుంచి లేచిందంట చూడండి సరిగ్గా, మీరు అందరూ చెప్పండి ఆ వాక్యాన్ని. ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపింది. మీరే చెప్పండి. ఇప్పుడు ఆ బంకమట్టిలో ఆ నేలని ఆవిరి లేచి తడిపితే ఏమైంది? బంకమట్టి అయింది. అప్పుడు ఆదామును చేశాడు. ఇప్పుడు ఆ మట్టిని తడపడానికి, బంకమట్టిగా చేయడానికి పొడి నేలలో నుంచి ఆవిరి లేస్తుందా? ఎక్కడైనా ఆవిరి లేస్తుందా? ఆవిరి అంటే ఏంటి? మీరు పొయ్యి మీద నీళ్లు కాగు పెడతారు, సాసర వేస్తారు, పైకి సాసరికి ఏమంటుకుంటుంది? ఆవిరి. ఆ ఆవిరి ఇక్కడ నుండి లేస్తుందండి, పొడి నేల మీద నుంచి లేచి. ఇంక పొడి నేలను తడపడం ఎందుకు? ఎలా తడిపోతే పొడి నేల నుండి ఆవిరి లేచి పొడి నేలను? అంటే భూమిలో నుంచి ఆవిరి లేవడం అంటే సముద్రపు నీళ్లు పైకెళ్ళి ఆవిరిగా పైకెళ్ళి మేఘాలయ్యి వాన పడిందని అర్థం. హల్లెలూయా చెప్పండి అందరూ. మీ అందరికి అర్థమైందా? హల్లెలూయా. ఒకసారి చూడండి. మీరు సముద్రంలో ఉన్న నీళ్లు, సముద్రం భూమి మీద ఉందా ఆకాశంలో ఉందా? సముద్రం భూమి మీద ఉందా ఆకాశంలో ఉందా? భూమి మీదే ఉందిగా. ఆ భూమి మీద నుండి ఆవిరి లేచిందంటే భూమి మీద ఉన్నటువంటి సముద్రంలో నుంచి నీటి ఆవిరి పైకి లేచి మేఘంగా మారి పొడి నేల అంతటిని కూడా తడిపింది అని అర్థం. హల్లెలూయా. అదే వాన అంటే. వాన అంటే ఏంటంటే సముద్రంలో నీళ్ళు పైకి వెళ్ళడం, మేఘంగా మారడం, భూమి మీదకే రావడం. ఇప్పుడు వాన పడిందా లేదా? నోవహు కాలానికి ముందు మామూలుగానే పడేది. కావాలండి మీరు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో
18 అనుకుంటా, 18 చూడండి. 18లో ఏలియా మోకాళ్ళు వేసి మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. చూడండి, అది రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం చివరిలో. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం చివరిలో. ఆహాబు భోజనం చేయబోయెను. ఉమ్, 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 ఉమ్. మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుంచి పైకి వెళ్ళి అప్పుడేం జరిగింది? దట్టమైనటువంటి ఉరుములు, మెరుపులు, కారుమబ్బు అవన్నీ కింద ఉన్నాయి. చదవండి. చాలు. వాన అంటే అదే కదండి, సముద్రం నుంచి మేఘం పైకి వెళ్ళడం అంటే నీరు ఆవిరయ్యి ఎండకి కరిగి ఆవిరయ్యి బాష్పీభవనం చెంది పైకి వెళ్ళి మేఘముగా మారి వానగా భూమి మీదకి రావడం జరుగుద్ది. అదే వాన అంటే. ఆదికాండం 2లో చదివారుగా మీరు ఇంతకు మునుపు. ఏమది? ఆవిరి భూమి నుంచి లేచి నేల అంతటిని తడిపెను. అదే వర్షం. కాబట్టి వర్షం పడింది, వాన పడలేదని చాలామంది అంటారు. వాన పడకపోవడం కాదు అది. అదేంటంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు పై జలములు అన్నాడా? భూమిని చేసేటప్పుడు జలముల మధ్యన ఒక విశాలం కలిగి పై జలములను కింద జలములను వేరుపరుచును గాక అన్నాడా? ఆకాశం పైకి జలాలు వెళ్ళిపోయినాయి, అవునా? నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ నోవహు కాలంలో భూమి మీదకి నదుల్లాగా వచ్చాయి. అది వానలా కాదు, చినుకుల్లా కాదు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా లేవు పైన. ఎక్కడున్నాయి? ఎక్కడ? సముద్రాల్లో కలిసిపోయినాయి. భూమి క్రింద ఉండేది నీళ్ళే. హల్లెలూయా చెప్పండి. మొదట్లో ఎలా ఉండేదంటే, ఇప్పుడు దీన్ని చూసారు, ఇందులో ఏమున్నాయి? నీళ్లు. ఇందులో ఒక బంతిని వేద్దాం, రబ్బర్ బంతిని, చిన్న బంతిని, లోపల ఉంటుంది కదా నీళ్ళల్లో. అట్లా నీళ్ళల్లో భూమి ఉండేది. అయితే మీకు అర్థం చేసుకోవడానికి నీళ్ళలో ఆ బంతిని మీరు ఊహించుకోండి. ఆ బంతి చుట్టూ గాలి ఏర్పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ బంతి చుట్టూ గాలి ఏర్పడి పై ఆ చుట్టుపక్కల ఉన్న నీళ్ళన్నీ ఆ గాలి అవతలకి వెళ్ళిపోయి కొన్ని నీళ్లు ఆ బాలు మీద ఉంటే ఎలా ఉంటుందో అట్లాగా భూమి మీద కొన్ని నీళ్లు అంటుకొని ఉన్నాయి. చాలా నీళ్లు మధ్యలో గుండ్రంగా గ్యాప్ ఏర్పడి అవతలకి వెళ్ళిపోతే వాటిని పై జలాలు అన్నాడు, భూమి మీద ఉన్న వాటిని కింద జలాలు అన్నాడు. కాబట్టి పై జలాలంటే ఆకాశం అవతాలు ఉన్నవి. హల్లెలూయా చెప్పండి. ఆ జలముల మధ్యన ఒక విశాలము కలిగి పై జలములను కింద జలములను వేరుపరచును గాక అంటే అలా జరిగింది. కోడిగుడ్డును చూసారుగా మీరు. కోడిగుడ్డు ఉడకబెడితే లోపల పచ్చని సొన ఉంటుంది, పైన తెల్లని పొర ఉంటుంది. ఆ తెల్లని పొర ఆకాశం, ఆ తెల్లని పొరకు పచ్చని సొనకి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా? ఆ గ్యాపే ఆకాశం అన్నమాట. ఆ పచ్చని సొన భూమి అనుకోండి. చందమామ ఉంటుంది కదా కోడిగుడ్లో, దాన్ని భూమి అనుకోండి. పైన తెల్లని పొర ఉంటుందా? ఆ పొరకిను దేవుడు బిడ్డలారా ఆ చందమామకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఆకాశం అనుకోవాలి మీరు. అది ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్పాను. ఆ పైనున్న నీళ్ళన్నీ నోవహు కాలంలో భూమి మీదకి వచ్చాయి. అలా మొత్తం అందరూ చచ్చిపోతే అంత పెద్ద పడవ ఎందుకురా అన్నాడు చూసారా? అంత పెద్ద పడవ ఎందుకురా
అన్న వాళ్ళకి అందరికి అప్పుడు అర్థం అవ్వాలి, అమ్మో ఎంత పెద్ద పొడవు ఉంటే తప్ప ఈ నెలల్లో మనం బతకలేమని. సముద్రంలో చిన్న తెప్పేసుకొని వెళ్తే బతుకుతారండి? ఇది ఏమన్నా చెరువా? అందుకే దేవుడు అంత పెద్ద వాడు కట్టమన్నాడు. మరి ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు? జలప్రళయం అయిపోయిన తర్వాత ఇంకెప్పటికీ భూమి మీదకి జలములు రావు అన్నాడా లేదా? మరి అలాంటప్పుడు వర్షం గురించే చెప్పినట్లయితే మరి ఈ రోజుకి వాన పడుతుందిగా, పడకూడదుగా? అంటే వరదలాగా భూమి మీదకి నీళ్లు రావని నోవహు కాలంలో దేవుడు చెప్పాడు తప్ప ఇక మీదట రావని ఇంద్రధనస్సును గుర్తుగా పెట్టాడంట. వరదలుగా రావు, వర్షాలు అంతకు మునుపు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి. జలప్రళయంకు ముందు వచ్చాయి, జలప్రళయం తర్వాత కూడా వస్తున్నాయి అని దాని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది అది వరకు చూడని సంగతులు అంటే ఏంటో. అట్లా భూమి మీదకి వరదలు వచ్చేస్తాయిరా బాబు, అందరూ మునిగిపోతారు, నదుల్లాగా పైనుంచి పడతాయి నీళ్లు, చినుకుల్లా కాదు నదుల్లాగా అని చెప్తే అందరు నవ్వుకున్నారు, కానీ అందులోనే మునిగి చచ్చిపోయారు. కానీ ప్రమాదం వస్తుంది అంటే నమ్మకపోతే వాడు కడతాడా? సో ప్రమాదం ఉంది అని హెచ్చరిక చేసేటప్పుడు నమ్మని వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాకడ వస్తుందని కానీ నరకానికి వెళ్ళిపోతారని కానీ చెప్తే నమ్మే వాళ్ళు ఎవరండి? ఎవరు నమ్ముతారు చెప్పండి? రాహాబు వేశ్య అనండి. రాహాబు వేశ్య, వేగుల వారు ఆమె ఇంటికి వెళ్ళారు. అయ్యా మీరు ఈ ఊరి మీదకి వచ్చినప్పుడు ఈ దేశాన్ని మీరు ఖచ్చితంగా నాశనం చేస్తారు, నన్ను వదిలేయండి అంద కదా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అమ్మా అలాగే నిన్ను వదిలిపెట్టేస్తాం, కాకపోతే నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో మాకు తెలియాలి కాబట్టి మీ ఇంటికి ఎర్రటి తొగర దారం ఒకటి కట్టుకో అన్నారు. ఆవిడ నమ్మింది. మేము ఎంత పెద్ద ఎరుకో పట్టణం, 2-3 రథాలు వెళ్ళిపోతాయి దాని మీద, ఇంతకంటే వెడల్పు, అంత వెడల్పు ఉంటుంది అది. ఆ గోడ మీదే ఇల్లు కట్టుకుంది ఆవిడ. ఆ గోడ, ఎరుకో గోడ అలా చూడాలి మనం, కనపడ ఎంతో ఎత్తు ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అనమాట వెడల్పు. గోడ వెడల్పు అంతా ఇంకా ఎక్కువే. అంత పెద్ద గోడని పడగొట్టి ఇశ్రాయేలీయులు ఆ ఎరుకోని స్వాధీనం చేసుకుంటారని దేవుడు చెప్తే దాన్ని వేగు చూడడానికి ఇద్దరిని పంపిస్తే వాళ్ళు వచ్చి ఈవిడింట్లో తలదాచుకున్నారు. వీళ్ళని పట్టుకొని కొట్టడానికి వచ్చేసారు. ఈవిడ వాళ్ళని దాచింది, లేరని చెప్పింది, అటు వెళ్ళిపోయి ఉంటారు కొండ దగ్గరికి అని చెప్పింది. అయ్యా మీకు ఉపకారం చేశాను కాబట్టి, ఐగుప్తులో మీరు ఐగుప్తు రాజుని ఎలా ఓడించారో, ఎర్ర సముద్రాన్ని ఎలా చీర్చారో అవన్నీ విన్నాం బాబు, కథలుగా విన్నప్పుడు మా గుండె మాలో కరిగిపోయింది, మాకు భయం వేస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ ఊరును కూడా, మా ఊరు కూడా మీదే అయిపోద్ది, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఏమైందో తెలుసా అండి? అప్పుడు వాళ్ళు అన్నారు, ఒక ఎర్రదారం కట్టుకోవాలి, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, బయటకు వస్తే నీ నాశనానికి మేము పాత్రులము కాదు, ఆ ఎర్రదారం చూసి నిన్నేం చేస్తాం, వదిలేస్తాం అని చెప్పారు వేగుల వారు. అచ్చం అట్లాగే వచ్చారు. ఆవిడ నమ్మకపోతే దారం ఎందుకు కట్టుకుంది మరి? హల్లెలూయా. నమ్మింది కదా. ప్రమాదం వస్తుంది, వరద వస్తుంది, ప్రమాదం వస్తుంది, వేగుల వారు యుద్ధానికి వచ్చేస్తారు, జాగ్రత్త పడండి అంటే ఎంతమంది జాగ్రత్త పడ్డారు మీరు చెప్పండి? ఎంతమందికి జాగ్రత్త ఉంది? అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది ఏంటో తెలుసా అండి? దేవుడి రాకడ. ఆ రాకడలోనే ఈ తెగుళ్ళు ఇవన్నీ వస్తాయని వినేవాళ్ళు ఉన్నారు, కానీ రాహాబు వేసేలాగా తొగరదారం కట్టుకొని సిద్ధపడిన వారు ఎవరు? నోవహులాగా వాడ కట్టుకొని సిద్ధపడిన వాళ్ళు ఎవరు? సంహారకుడు వచ్చాడా మోషే కాలంలో? పస్కాని ఇంటికి ఒక గొర్రె చంపుకున్నారు వాళ్ళు, ఊరికేనా? సంహారకుడు వస్తాడు, ఆ గొర్రె రక్తాన్ని మీ ఇంటికి పూసుకోండి, ఆ గొర్రె రక్తం ఎవరి ఇంటి ద్వార బంధాల మీద ఉంటుందో వారిని దాటి వెళ్ళిపోతాడు, ఎవరి ఇంటి ద్వార బంధాల మీద ఆ పస్కా రక్తం ఉండదో వాళ్ళ ఇంట్లో తొలిచూలు సంతానాన్ని చంపడం జరుగుద్ది సంహారకుడు అంటే. వచ్చినాక చూసుకుందాంలే అని ఎవరు అనుకోవాల. అందరూ ఏం చేశారు? ఓ గొర్రెని తెచ్చుకొని దాన్ని చంపుకొని ఇంటిలో పోది తిని ఆ రక్తాన్ని పల్లెంలో పట్టి హిస్సోపు కుంచె తీసుకొని దాంట్లో ముంచి బ్రష్ లాగా ఉంటుంది అది పూసుకున్నారు. ఐగుప్తీయుల ఇండ్లలో
తొలిచూలున పుట్టినటువంటి వారందరినీ చంపేశాడు సంహారకుడు. ఇశ్రాయేలు ఎవరో చావలా. ఎందుకని వాళ్ళు నమ్మారా నమ్మలేదా? నమ్మారు. నమ్మకపోతే రక్తం పోసుకోరు. అలాగా దాన్ని నమ్మకం అంటారు. వచ్చినప్పుడు చూసుకుందాంలే, వచ్చినాక చూసుకునేది ఏమీ లేదు. వాళ్ళకు కూడా ఒకటి చెప్పాడు, అయ్యా మీరు బయటికి రావద్దు, వస్తే గనక మీ మరణానికి మీరే బాధ్యులు, సంహారకుడు చేతిలో చచ్చిపోతారు, మీరు బయటికి రావద్దని మోషే చెప్పేశాడు. ఒక్కరు కూడా చావలేదంటే వాళ్ళు నమ్మారు. లోతు భార్య వెనక్కి తిరిగింది, నిజంగానే అగ్నిగంధకాలు పడుతున్నాయా లేదా అని. ఇశ్రాయేలీలు ఎవరో కిటికీలో నుంచి తొంగి వచ్చాడా రాలేదని చూడలే, నమ్మారు. వాళ్ళ నమ్మకం తెల్లారి కనబడిపోయింది. ఏంటంటే శవము లేని ఇల్లు అనేది ఐగుప్తీలలో ఎవరిది లేదంట. అంటే ఒక ప్రమాదం వస్తుందని ఒక హెచ్చరిక నాలాంటోడు చేస్తే తెంగరోళ్ళ చూస్తుంది ఈ లోకం. రేపన్న రోజున ఎంత ఏడ్చినా సరే, సామెతల గ్రంథకర్త అన్నాడు, నేను ఉపదేశం చేసినప్పుడు నన్ను వెటకారం ఆడేవు కదా, నువ్వు ప్రమాదంలో పడినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మీ అందరికి అర్థమవ్వాలి దేవుడు బిడ్డలారా. నమ్ముతున్నాను నువ్వు నమ్మేవనడానికి నోవహు ఓడ కట్టాడు, నమ్మాననడానికి. రాహాబు వేశ్య గురించి కూడా ఈ అధ్యాయంలో ఉంది. విశ్వాస వీరుల జాబితాలో ఆవిడ పేరు ఉంది. నేటి వరకు ఇశ్రాయేలీలో ఆవిడ ఇల్లు ఉందని బైబిల్లో ఉంది. ఆవిడ ఎర్రటి తొగరదారం కట్టి తన ఇంటి వారిని కాపాడుకుంది. నీ ఇంటి వారిని అందరూ నా ఇంట్లో పెట్టుకోమని కూడా చెప్పారు వాళ్ళు, బయట ఎక్కడ ఉంచొద్దని. కాపాడుకుంది. మోషే పస్కాను ఆచరించాడు. మరి మీరేం జాగ్రత్తలు పడ్డారు? అమ్మో ఇది నా బిడ్డల ఇల్లు అని దేవుడు అనుకుంటాడా? రాబోయే రోజుల్లో మిడతలు వస్తాయి. చెప్పండి ఏంటంటే అవి, ఆ మిడతలు దేవుడి ముద్ర లేని వారినే కొడతాయంట. 5 నెలలు బాధిస్తే ఆ బాధ వేరే రకంగా ఉంటుంది, చచ్చిపోదాం అనుకుంటారు ఆ బాధ తట్టుకోలేక. అట్లాంటి దేవుడు బిడ్డలారా మీరు చెప్పండి, దేవుడి ముద్ర లేని వారిని కొడతాయంట ఆ రోజుల్లో కూడా. మరి మీ దేవుడి ముద్ర మీ మీద ఉందా? మీ మీద దేవుడి ముద్ర సంపాదించారా? రక్తం ప్రోక్షించబడిందా? పస్కా బలి ఉదయించబడిందా? చెప్పండి. పరిశుద్ధాత్మే ఒక ముద్ర అంట. ఏంటి? మీరు పరిశుద్ధాత్మనందు ముద్రింపబడ్డారు విమోచన దినము వరకు అని ఉంది. మీలో ఎంతమంది దేవుడి ఆత్మతో ముద్రించబడ్డారు? ఎంతమందికి దేవుడి ముద్ర ఉన్నది? జాగ్రత్తలు ఎవరు తీసుకున్నారు చెప్పండి. ప్రతి దానికి సిద్ధపాటు ఉంది. ఇప్పుడు ఈ క్షణాన్ని నేను చచ్చిపోతే నాకు గ్యారెంటీ ఏంటి? సిద్ధపాటు లేదు అంటే ఏం లేదు, విశ్వాసం లేదు. నోవహు వచ్చి నేను నమ్మానయ్యా అంటే మనం నమ్ముతామా అండి దేవుణ్ణి? ఇప్పుడు మీలో నమ్మకం ఉందండి, నాకు ఎలా తెలుసు? తెలీదు. విశ్వాసుల్లా కనబడతారు. నోవహుని అడిగితే నువ్వు నమ్మావా దేవుణ్ణి అంటే నోవహు ఏమంటాడు? నమ్మాను. రుజువేంటి? కనబడతలేదా అంత పెద్ద ఓడ అంటాడు. ఏమంటాడండి? ఇదే రుజువు, నేను దేవుణ్ణి నమ్మాను అనడానికి. ఇంత పెద్ద ఓడ నమ్మకుండా కడతానంటయ్యా అంటాడు. మరి నువ్వేం కట్టావు? నువ్వు నిజంగా నమ్మితే దేవుడి ఉగ్రత వస్తుందని కుటుంబాన్ని కట్టావా? సంఘాన్ని కట్టారా? తాగుబోతుల సంఘం ఉందండి, డోకరా వాళ్ళ సంఘాన్ని నేనేమంటలేదు, వేరే వాళ్ళ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు కడతారు. మనం పవిత్రంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం, రండి గ్యాదర్ అవుదాం, దేవుడు వాక్యం విందాం, ప్రార్థన చేసి. ఈ సంఘం లేదు, అన్ని సంఘాలు ఉన్నాయి. మనం అందరం కలిసి కట్టుకుందాం రండ్రా వాడ. ఆ రోజుల్లో ఇంకా ఏంటి ఆ ఏనుగులు ఆ గుర్రాల మీద కనీసం చెక్కలు మోపిన అవన్నీ తెచ్చేయేమో కడతాకి. మనుషులు మాత్రం పెళ్ళికి కూడా భిక్షం వేయరుగా, మన వాళ్ళు రారు. అవును, దేవుడు గుడికి వచ్చి చేసామంటే మందిరం బాక్సులు మోసాం ఏమవుతుంది మాకు అంటారు. అలాగంటాయి. ఆ జంతువులు మోపి కొట్టామనుకో అవి వెళ్ళిపోతాయి. పాప మోగ జీవాలు ఎడ్లు అవి ఇవి కొడుతున్నాం, మనం పని చేయించుకుంటున్నాం, ఊరికే పని చేస్తాయి అవి, డబ్బులు అడగవు, ఏం అడగవు.
డబ్బులు లేకుండా పనిచేసేవాడు మనిషి కాదు. డబ్బులు లేకుండా ప్రయోజనం లాభాపేక్ష లేకుండా ఎవడు పనిచేయడు భూమి మీద, జంతువులు తప్ప. వాటిని మనం ఎలాగైనా లోపరి చేసుకుంటాం, ఏ పనైనా చేపించేసుకుంటాం. వాటిని తక్కువటేస్తాం పని చేయకపోతే, మాట వినకపోతే. మరి మనం మాట వినం కదా. గేదె దానికోసమే బతుకుతుందా? మీరు ఎవరైనా చెప్పగలరా? భూమి మీద ఒక్క గేదె అయినా దానికోసమే బ్రతుకుతుందా? చెప్పగలరా మీరు? ఒక్క గేదె కూడా ఉండదు. ఒక్క గాడిదైనా, ఒక్క ఎద్దైనా దానికోసమే బ్రతుకుతుందా ఈ భూమి మీద? పునః ఒక్క కోడి పుంజుని చూపించండి, దానికోసం బతుకుతాయి అవి? కేవలం స్వార్థముగా బ్రతికేవాడు మనిషి. దేవుడికి ఏమాత్రం ఉపయోగపడని వాళ్ళు మనుషులు. వాళ్ళ ఇష్టాలే నేర్చుకునే వాళ్ళు మనుషులు. మరి జంతువులను తెక్కొట్టేస్తున్నారు మీరు మాట వినకపోతే. మరి మిమ్మల్ని ఏం చేయాలి? దేవుడు దానికి తీర్పు ఉంది. హల్లెలూయా. సో ఏ స్వార్థము లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా దేవుడి కోసం పని చేయడం, దేవుడి సంఘం కట్టడం. నువ్వు ఎక్కే వాడని నువ్వు కట్టుకోవాలా వద్దా? నేను చూస్తుంటాను, సంఘం వాడంటే సంఘమే కదండి, అంటే అలా అనుకోవచ్చు మనం, సంఘమే కదా. ఆ సంఘాన్ని కట్టుకునేటప్పుడు వ్యతిరేకతలు వస్తాయి కదా బయట నుంచి. కొంతమంది నాకే పాపం తెలియదు అంటే మేమందరం పాపులం. మరి మేమందరం పాపులం, నాకే పాపం తెలియదు. ఇంకొంతమంది సంఘం మీద గొడవకు వస్తారు చూడండి, వాళ్ళతో ఉంటారు వెళ్ళి. ఇంకొంతమంది వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండనే, చెప్పండి, ఉండవు. 10 మందిలో ఆరడిపరచబడితిరా, సమాజం చేత వెలివేయబడ్డారా, సమాజం తోలనాడిందా, మిమ్మల్ని త్రోసివేసిందా లేదా, వాళ్ళలో కలిసిపోయారా? మీరు ఓడలో ఎక్కిన వారు కానే కాదు. చూడండి, మీ అందరికి అర్థమయ్యేలా చెప్తా. నా దగ్గరికి ఎవరైనా వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి రావాలంటే భయపడిపోతారు. ఏమైపోతారు? వణికిపోతారు. ఎందుకని? వాళ్ళ పెద్దలు చూడండి. అరే, ఒక నిజమైన సేవకుడి దగ్గరికి, నిజమైనటువంటి సహవాసానికి వెళ్ళడానికి కూడా సమాజానికి భయపడి ఆగిపోతుంది. రక్షణ ఓడలో నుంచి నువ్వేమైపోతున్నావు? ప్రమాదంలో పడతారనేది హెచ్చరిక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు సిద్ధపడ్డారా? మీలాంటి ఒక సహవాసాన్ని ఏర్పరచుకొని కేవలం ప్రార్థన చేయడానికి, దేవుడితో ఉండడానికి సహవాసం కావాలి. అమ్మో, నేను వాడలో ఉండలేకపోతున్నాను అనంటే మీరందరూ అంటే, వాడలో నేను ఉండలేను. ఎందుకని? కిటికీలు లేవు, ఒకే తలుపు, గాలాడట్లేదు, లైట్లు లేవు, బయట నుంచి తీస్తే మునిగిపోతాం. అమ్మో, నాకు ఒక్కబోసేస్తుంది, నేను ఉండలేను బాబోయ్. నువ్వు చచ్చిపోతావు బాబోయ్. ఎందుకంటే బయట నీళ్లు ముమ్మరంగా ప్రబలుచుండెను. అంటే నేను లోపల ఉండలేను వాడలో. చిచ్చి, ఈ గేదెలేంటి, ఈ పులులేంటి, సింహాలేంటి, ఏం అవి నేను ఉండలేనంటే ప్రమాదంలో పడతారు. ఆ వాడలో నేను ఉండలేను, చెమటలు పట్టేస్తాను అంటే అర్థం ఏంటంటే, ఎంతసేపు ప్రార్థన ఎవడుంటాడు, నేను ఉండలేను. బయట సంహారకుడు ఉన్నాడు. చెప్పండి, బయట ఎవరున్నారు? నేను ఉండలేను లోపల, నేను బయటికి వెళ్ళిపోతా, నాకు గాలాడట్లేదు ఇక్కడ అని ఓడలో ఉన్న వాళ్ళు అంటే, బయట నీళ్లు తిరుగుతున్నాయి చుట్టూ, మునిగిపోతారు. పస్కా పశువుని అర్పించారు కదా, వాళ్ళు ఇంట్లో ఉన్నారుగా, బయటికి రాకూడదు. అమ్మో, నేను ఉండలేను, ఇంట్లో ఉండలేను, నేను బయటికి వెళ్తాను, చచ్చిపోతారు. వాళ్ళు ఇంట్లోనే ఉండడం ఎంత ఆవశ్యకమో, ఎంత ముఖ్యమో, ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అది ఎంత అవసరమో, నీకు ప్రార్థనలో ఉండాలనిపించకపోయినా, సహవాసంలో మోకాళ్ళ మీద ఉండలేకపోయినా, వాక్యం వినడం ఇబ్బంది అయినా, వాక్యం పాటించడానికి కష్టమైనా తప్పదు.
హల్లెలూయా. ఎన్ని రోజులు ఉన్నారు తెలుసా నోవాహు ఓడలో? 100 రోజులు ఉన్నారు. పడడమే 40 రోజులు పడింది. ఆ 40 రోజుల తర్వాత ఇంకా బోలెడన్ని రోజులు అందులోనే ఉన్నారు. అవి ఇంకాలు కదా, అవి ఆరిపోవాలి. నెలలు గడిచింది. నేను ఉండను, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపో, వెళ్ళిపో, ప్రమాదం. ఎంతకాలం ఉంటావా పద్దాగా? మమ్మల్ని బంధించేస్తున్నావండి. ఎవరు బంధించలా, కిటికీలో వదిలేస్తాను, వెళ్ళిపో. హల్లెలూయా. పావురాన్ని వదిలేడు. ఏం చేసినా తిరిగి తిరిగి ఎందుకు వచ్చింది? బయట ఉండలేరు కాబట్టి. ఇదేమన్నా లగ్జరీ కాదు కదండి. కరోనా వచ్చినప్పుడు అందరు ఇంట్లో దాక్కోలేదా? ఆ టైంలో జల్సాలు చేస్తూ ఊరుకుంటారా? మరి ఇది కూడా ప్రమాదకరమైన దినాలు ఇవి. ఈ రోజుల్లో నన్ను స్వేచ్ఛగా వదిలేరా, వినీల ఆకాశములో ఎగురుచుంటిని నేను అని పావురం అనలేదా? అనగలదుగా. మరి ఎందుకు అనలే? కాకిని వదిలిపెడితే అది రాలా. ఎందుకని? ఊరు బాబోయ్, నీకు ఇప్పటికే దండం నాయన, వెళ్ళిపోయింది. అది మళ్ళీ రాలా. పావురం వచ్చింది. కొంతమంది అలాగా బలవంతంగా ఉంటారు, వదిలేస్తే చాలేక తుపాకీ గుండుకు కూడా దొరకరు, పారిపోతారు. కానీ బలవంతంగా భక్తి చేస్తారు వాళ్ళు. రాకడ సమయంలో చాలా మంది సంఘంలో ఉండే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. సాతాను సమాజంతో చేతులు కలిపేసి దేవుడి మీదకి యుద్ధానికి వస్తారు వాళ్ళు. దేవుడు గుళ్ళో ఉన్న వాళ్ళందరూ, మందిరంలో ఉన్న వాళ్ళందరూ భక్తులు అనుకుంటే, ఇక ఇన్ని సంవత్సరాలు కూడా అందరినీ చూసిన తర్వాత అది మనకు అర్థం కాకపోతే ఇక అది నవ్వుకోవడం తప్ప ఇంకేం లేదు. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళు అనేకులు లోపలికి వస్తారు, లోపల ఉన్న అనేకులు బయటికి వెళ్ళిపోతారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు ఇప్పుడున్న వాళ్ళందరూ ఉండిపోతారు అనుకోవడానికి లేదు. హల్లెలూయా. ఉండరండి. అది నా సంఘంలోనే చూస్తున్నాను నేను. హల్లెలూయా. బయటకు వస్తారు. పొగ పెడితే ఎలకలు బయటకు వస్తాయి అంటే ఏంటి చెప్పండి? అట్లాగా. సో దేవుడి మందిరంలో, దేవుడి గుళ్ళో ఉన్న వాళ్ళందరూ పక్కా భక్తులు అనుకుంటే మనం పక్కా పప్పులో కాలేసినట్టే. మనం ఎప్పటికి కూడా ఒక 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 కన్ఫర్మేషన్కి రాకూడదు. మనం ఎదురు చూస్తూ ఉండాలి. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. ఎవరు ఎప్పటికీ మన వారు కాదు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. నేను పక్షిని కదా, నేను పక్షి రాజును కదా. అరే, అన్ని లక్షల పక్షులుంటే రెండిటికే చోటు ఉంది, అవునా కదా? మగదొకటి, ఆడదొకటి, రెండు జాతులు. అరే, అన్ని లక్షల పక్షులను వదిలేసి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అనుకోవాలి. కానీ ఏంటి శ్రమలో, ఏంటి ఒక్కపోత అనుకున్నాయండి పక్షులు? వానలో పక్షులు ఎగరో, గూడులో ఉంటాయి. బయట ఉంటామంటే ఉండండి, నీళ్లు పాడుతున్నాయి, మూసి చచ్చిపోతారు. అరే ఏర్పాటులో ఉన్నవారు ఎలా ఉంటారో అర్థమైందా మీకు? ఏర్పరిచాడు నోవహు, దేవుడు రప్పించాడంట వాటిని నోవహు దగ్గరికి. అరే ఇన్ని పులులు ఉండగా మా 7గురినే ఎన్నుకున్నాడు దేవుడు అనుకోవాలి కండి. ఇన్ని బాధలో, ఇన్ని శ్రమలో అయితే ఎట్లాగంటే ఎలాగా? వాళ్ళందరూ నశించిపోయారు. నీకే ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? వాళ్ళకి ఈ బాధ లేదు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. నీకు ఈ బాధ నిన్ను కాపాడింది, ఈ ఒక్కపోత నిన్ను కాపాడింది. మరి ఎక్కడ స్నానం చేశారు 2 రోజులలో? ఆలోచించారా? ఎక్కడ బ్రష్ చేశారు 2 రోజులు? ఆలోచించారా? మరి ఫుడ్ 40 రోజులకే సిద్ధపరచుకుంటారు, మిగతా రోజులు ఎలాగున్నారు ఆలోచించారా? పైగా అక్కడ జంతువులు, పాములు అన్నీ ఉన్నాయి, ఎలా బతికారో ఆలోచించారా? ఏ పాము ఎప్పుడు పగబడద్దో తెలియదు. ఇక ఎల్లప్పుడు ఇదే, తండ్రి నీ వైపు చూచుచున్నానయ్యా అనుకోవడమే. ఏ పాముని నమ్మడానికి లేదు, ఏ పులిని నమ్మడానికి లేదు, ఏ సింహాన్ని నమ్మడానికి లేదు. అది ఎప్పుడు మంచిగా ఉంటుందో, ఎప్పుడు ఎదురు తిరుగుద్దో ఎవడికి తెలియదు. దానియేలును సింహాల గుహలో దేవుడు కాపాడింది ఒక అద్భుతం అన్నారు మీరు. మరి నోవహు ఓడలోనే సింహాలు ఉన్నాయి, మరి అది అద్భుతం కాదా? అద్భుతమేనా? నోవహు ఓడలో సింహాలు, పులులు, పాములను ఎలా నమ్మలేమో, సంఘంలో కూడా పులులు లాంటి వాళ్ళు ఉంటారు. చెప్పండి,
పాములు లాంటి వాళ్ళు ఉంటారు, ముంగీసలు లాంటి వాళ్ళు ఉంటారు, ఎలుగుబంట్లు లాంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారు, ఎటువైపు నుంచి తోట పేలుస్తారు, ఎటువైపు నుంచి మాటలు వస్తాయో, ఎవరు ఎటువైపు నుంచి వ్యతిరేకిస్తారు, ఎవరు ఎక్కడి నుంచి తిరుగుబాటు చేస్తారో మనకు తెలియదు. మనం ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే నోవాహులాగా, తండ్రి సమూయేలు సౌలుని అభిషేకిస్తే సౌలు, అరే నన్ను అభిషేకించాడు రాజుగా, గాడిదలు ఎత్తుక్కోవడానికి వచ్చాను నేను, నన్ను అభిషేకించి రాజుగా చేశాడు అనుకోవాలిగా. సౌలు సమూయేలుని చంపడానికి ఎదురు తిరిగాడు. ఎప్పుడు ఎవరు ఎట్లా ఎదురు తిరుగుతారో తెలియదు మనకి. దేవుడి దగ్గర సమూయేలు ఎలా ఏడ్చాడు అలా దేవుడికి ప్రార్థన చేసుకుని ఉండాలి. హల్లెలూయా. పులులు, సింహాలు, జంతువులు, అన్నీ, మనుష్యులు అందరూ కూడా ఓడలో మగ్గిపోయారండి. ఆ శ్రమ లేకపోతే నిత్యం చచ్చిపోతారు. భూమి మీద కూడా మీకు శ్రమ నిజమైన సంఘంలో ఉంటే కలుగుద్ది, నిజమైన సేవకుని వెంబడిస్తే కలుగుద్ది. బైబిల్ని తూచా తప్పకుండా పాటిస్తే సమాజం నీతో కలవదు. వారి దారి వేరు, నీ దారి వేరు. ఇదే మార్గం. అందరూ వ్యతిరేకిస్తున్నారని, మెజారిటీ అట్టున్నారని, ఎక్కువ మంది అట్టున్నారని. అవును, 8 మందే కదా ఇక్కడ ఉంది. ఓడ కట్టేశారు కదండి బాబు. ఆ 8 మంది ఎంతమంది అయ్యారు తర్వాత భూమి మీద? మనం వారిలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ 8 మంది తప్ప ఏ మనిషి బతకల. చిన్న మంద భయపడకు అని అందుకే అన్నాడు. ఎందుకని పెద్ద మంద అటు ఉంది అంటే పెద్ద మందతో దేవుడు ఉన్నాడు అంటారు అందరూ. ఆయన చిన్న మంద అంటున్నాడు. ఆయన ఏర్పరచబడిన వారు కొందరే, పెద్ద మంద కాదు. చిన్న మంద ఏర్పాట్లో ఉంది. ఎందుకంటే ఏర్పాట్లో ఉండలేరు అన్న. ఎందుకని? ఏర్పాటు అంటే అక్కడ స్పెషల్గా దమ్ బిర్యానీ పెట్టరు, స్పెషల్గా ఏసీ రూములు ఉండవు, అక్కడ స్పెషల్గా మంచి మంచి సోఫాలు ఉండవు, సెంట్రల్ ఏసీ సిట్టింగ్ ఏం ఉండవు. వాడలో ఒక్కపోతుంటుంది, శ్రమలు ఉంటాయి, చెమటోర్చాలి, కష్టపడాలి. ఇదంత ఈజీ కాదు కదండి. అరే అసలు మీరు పిలువబడిందే శ్రమలు పాలవడానికని పేతురు తేల్చి చెప్పేశాడు. ఇందుకే మీరు పిలువబడితిరి. మేలు చేసి కీడు అనుభవించుటే, తప్పు చేసి దెబ్బలు అనుభవిస్తే ఏంటి ఘనం? మేలు చేసి దెబ్బలు తింటేనే అది ఘనం అని పేతురు అని, ఇందుకే మీరు పిలువబడ్డారు శ్రమలు పాలవడానికి అని చెప్పాడు. సో వచ్చిందే శ్రమలు అనుభవించడానికి, కష్టాలు పడడానికి. అయితే మళ్ళీ ఈ కష్టాలు వచ్చినాయి ఏంటి, శ్రమలు వచ్చినాయి ఏంటి అనుకుంటే అర్థం ఏంటి? హల్లెలూయా. మీలో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకి రండి, నా కాడిని ఎత్తుకోమన్నాడు. అవునా కదా? భారం ఉంది అక్కడ. కాబట్టి దేవుడు బిడ్డలారా, నీతి వైపు నిలబడిన వాడు ఒక్కడే ఉంటే, దుర్నీతిని అనుసరించే వాళ్ళు లక్షల మంది ఉన్నా, ఈ ఒక్కడి వైపు ఉంటేనే నువ్వు దేవుడి సంఘంలో చేర్చబడినట్టు. మందితో పాటు పోతానంటే వారందరూ చచ్చిపోయారు ఆ రోజున. ఇది హెచ్చరిక, ఇది హెచ్చరిక. ఎవరిష్టం వాళ్ళది. కానీ వాడలో ఉంటే కష్టాలు ఉంటాయి, ఉక్కపోతలు ఉంటాయి. కొన్ని నెలలు ఉన్నారు వాళ్ళు, నీళ్లు లేవు, కుండలు తీసుకెళ్ళారు తాగడానికి, తీసుకెళ్తారు, తీసుకెళ్లకుండా ఉండరు, అన్నీ ఉంటాయి. కానీ ఎంత లిమిటెడ్గా వాడుకొని ఉంటారు. చాలంది, గాలి కూడా ఆడదు. ఎంతసేపు చంపుతావా మమ్మల్ని అంటారు. బేసిక్గా ప్రార్థన వాక్యం అని. ఇప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు ఏదో చెప్పాలనుకున్నప్పుడు నేను ఆపేస్తే మంచిదంటారా? ఏ దైవజనుడికైనా దేవుడు నడిపింపిస్తాడు, ఆయన చెప్పిస్తాడు. ఆపేయండి మంచిదంటారా? దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు ఆ దైవజనుడు ద్వారా. ఆ వాక్యం ఎక్కువసేపు వినరు, మోకాల్లో ఉండవు, పరలోకం వచ్చేస్తుందని అంటారు. కష్టం అని చెప్తున్నా నేను. సంఘంలో ఉపవాస ప్రార్థనలు లేవండి, చెయ్యరు. సహవాస కూడికలు ఉండవు. మా వాళ్ళు ఎగ్గట్టి వెళ్ళిపోయారు ఊర్లు, కుదురుండదు. వాళ్ళకి ఆరోగ్యం ఉంటే ప్రార్థనలు పెడతారు, లేదంటే లేదు. హల్లెలూయా. ఆరోగ్యం బాగుండి అన్నీ సహకరిస్తే ప్రార్థనలు, లేదంటే లేదు. గాంధీ గారి ఖాతా
ఒరే బాబు మీకు తెలియదు, అది కాదు, మనకు నచ్చినప్పుడు చేసేది కాదు అది. తప్పనిసరి పరిస్థితుల్లో నా ఇష్టం అంటామా మనం? నీళ్ళు బయట ఉన్నప్పుడు, సంహారకుడు బయట ఉన్నప్పుడు, కరోనా బయట ఉన్నప్పుడు నా ఇష్టం అంటామా? తప్పదు. మనకి ఇష్టం లేకపోయినా అందులో పడి చావట్లేదేంటండి? మనకు అది ఇష్టమా? మరి ఇది కూడా దేవుడి సహవాసం అనేది తప్పనిసరి. మందులు తప్పనిసరిగా రోగం వస్తే, పాపం అనే రోగం మనలోకి ఎప్పుడు వచ్చేస్తాను చూస్తుంది వచ్చేయడానికి. మందులు అనేటటువంటి దేవుడి వాక్యం, ప్రార్థన, దేవుడి ఆత్మ అవసరం. రుచి కోసం కాదు, అవి రుచించవు అన్నిసార్లు. కొన్నిసార్లు చేదైన మాత్రల్లా ఉంటాయి, బాధల్లో ఉన్నప్పుడు మధురంగా ఉంటాయి, కాదనట్లేదు. కానీ అన్నిసార్లు తీయగా ఉండవు, చేదుగాను, కష్టంగాను, కఠినంగాను ఉంటాయి. అవన్నీ వద్దు, ఈ శిక్షణ వద్దు, ఈ సహవాసం వద్దు, ఈ నడిపింపు వద్దు. నాకు స్వేచ్ఛ కావాలి, అన్నీ నీకు చెప్పి చేయాలా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను అడిగి వెళ్ళాలా, ఇదే ఎక్కడ గొడవ, నాకు స్వేచ్ఛ లేదా, నేను వినీల ఆకాశంలో ఎగురుతాను పక్షిని నేనంటే జాగ్రత్త, ప్రమాదం, జలప్రలయం రాబోతుంది. నిన్ను సంవత్సరం అంతా దాక్కోమన్నారు ఏంటండి? వారం అంతా గుళ్ళో పడి చావమన్నారు ఎవరైనా? వారానికి ఒక 2-3 రోజులైనా దేవుడి సన్నిధిలో గడిపే ఇది లేదండి జనాలకి. అంత స్వేచ్ఛానుసారులు అయిపోయారా? ఏదైనా తోటలో మిమ్మల్ని ఉంచితే ఉంటారా? దేవుడి దగ్గర, దేవుడి కళ్ళ ముందు, దేవుడి ద్వారా చేయబడి, దేవుడి ద్వారా సృష్టించబడి, దేవుడి సన్నిధిలో ఉండడానికి అంత ఇబ్బంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేవుడి మందిరంలో లేరు, సహవాసం వద్దు, శ్రమ వద్దు, నా ఇష్టం, నా ఇష్టం అంటున్నారు. దేవుడు అంటాడు, ఇప్పుడు రోడ్డు ఇటు వెళ్ళాలి, వాళ్ళు అటు రావాలి హైవే మీద. అటు వచ్చేవాడు కొన్నిసార్లు ఇటు వచ్చేవాడు ఎదురు వెళ్తాడు. ఎందుకని? వీడి ఇష్టం అంటాడు. చచ్చిపోతే నో కేసు ఉండదు. ఎందుకని? తప్పెవడది? ఇడిదే. నా ఇష్టం, నా స్వేచ్ఛ, నా ఇష్టం అంటారేంటండి? ప్రమాదంలో పడతారు సుమ. నాకు నచ్చినట్లు నేను వెళ్తానని ఎద్దుల బండి అంటే ప్రమాదంలో పడతావు. ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలో ఆ బండి నడిపేవాడు డిసైడ్ చేసి చెప్తాడు. అట్లాగే ఒక నడిపింపు, ఒక క్రమము, ఒక పద్ధతి ఉంటుంది. నీకేం తెలుసు? దైవజనుడికి తెలుసు. అది చెయ్యొచ్చా, చేయకూడదా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా. వినరు. మా ఇష్టం అండి. తిప్పలు కూడా మీవే. మీరు వెళ్తే, వెళ్ళకపోతే, దైవజనుడు మాట వింటే వినకపోతే దైవజనుడికి ఏమీ రాదు. దాని పర్యవసానాలను భరించాల్సింది ఎవరు? మీరే. కాబట్టి నోవహు మాట విని నోవహు ఒక్కడికి లోబడ్డాయి జంతువులు, మనుషులందరూ కూడా. వాళ్ళ ఆవిడేం తిరుగుబాటు చేయలే, వాళ్ళ పిల్లలేమో తిరుగుబాటు చేయలే, అందరూ కూడా లోబడిపోయి, నాన్నగారు మీరు ఎలాగంటే అలాగేనండి. వాళ్ళ నాన్నగారే పాస్టర్ గారు. దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు వాక్యం చెప్పుకున్నారో, ప్రార్థన చేసుకున్నారో, వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమో కానీ మొత్తానికి ప్రార్థన అయితే జరిగింది. ప్రార్థన, ప్రభువా ఎప్పుడు నీళ్ళు ఇంకిపోతే ఎప్పుడు వెళ్తాం ప్రభువా ఉండలేకపోతున్నాం ప్రభువా. ప్రార్థన. మనం కూడా ఈ భూమి మీద సంఘంలో ఉండి బయటంతా వ్యతిరేకతలయ్యా, బాధలు, మనుషులందరూ ఎదురు తిరిగారు, బాబు ఎప్పుడు వస్తావు, రాకడా అని ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, దొంగలు దేవుడి సంఘంలో ఎప్పటికీ నిలబడరు. ఇస్కరియోతు యోధ నిలబడలేదు, అననీయ సప్పేరాలు నిలబడలేదు. ఉంటారు, మనతో సరదాగా ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ దుష్టులు వచ్చినప్పుడు వాళ్ళతో ఏమైపోతారు? కలిసిపోతారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నోవహు విశ్వాసం. నోవహు ఏమంటాడంటే, ఎన్ని సంవత్సరాలైనా సరే నేను కడతాను. నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు నమ్మాలి. ఆదమర్చుంటే ప్రమాదం నీకే, ఏమీ రాదు అనుకుంటే పొరపాటే. ప్రమాదం పొంచి ఉంది, నాశనం సమీపిస్తుంది, దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, రాకడ సమీపించింది. ఎవడిష్టం వాడిదే. నోవహు కాలంలో కూడా తినుచు త్రాగుచూ ఉండిరి, పెళ్ళిళ్ళకి ఇచ్చుకొనుచు పెళ్ళిళ్ళకి పుచ్చుకొనుచు వచ్చిరి. అది పెళ్ళిళ్ళు చేసుకునే సమయం కాదు, అది ఆడంబరాలు జరుపుకునే కాలం కాదు,
అది ఎంజాయ్ చేసే టైం కాదు, అది ప్రమాద ఘంటికలు మోగుచున్న సమయం. బయట ప్రమాదం భయంకరంగా ఘోషిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఎవరి జల్సాలు వారివి, ఎవరి సరదాలు, ఎవరి ఇష్టాలు, ఎవరి సొంత పోకడలు వారివి. జాగ్రత్త సుమా, నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి, నీ మరణానికి నీవే బాధ్యుడవు. నీ ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి. ఎవ్వరు బలవంతం చేయరు ఇక్కడ. కానీ ఒక రోజున ఏడుస్తావు చూడు, నేనే చేసుకున్నాను అయ్యో అని. నువ్వు కుమిలిపోయి ఏడ్చి చావక మునిపే దేవుడి ఏర్పాటులోకి, దేవుడి సంఘములోకి, దేవుడి సన్నిధికి వచ్చి అణిగి మణిగి కష్ట నష్టాల కోర్చి శ్రమలకు ఎదురొడ్డి నిలబడి ఖచ్చితమైనటువంటి సంకల్పముతో, దృఢమైనటువంటి నిశ్చయతతో, కష్టమైన బాధ అయినా స్వేచ్ఛ కోరుకోకుండా ప్రమాదం నుంచి తప్పించుకుంటే చాలని ఆయన బలిష్టమైన బాహుగ్రంథ అణుగిమనుకుంటే చాలు, తగిన సమయమును ఆయన హెచ్చిస్తాడు. నువ్వు విర్రవిగితే నీ ప్రాణాన్ని నువ్వే కోల్పోవాలి. మరుగయ్యుండు, దాక్కోనుండు. నీతిమంతుడు ప్రమాదం వచ్చుడు చూచి మరుగై ఉంటాడు, దాక్కుంటాడు. కాబట్టి దేవుడి సంఘములో దాచబడాలి. బాప్తిస్మము, మారు మనస్సు, పరిశుద్ధాత్మ, నీతి అనేటటువంటి విలువలతో బ్రతకాలి. సొంత ఇష్టాలు, స్వచిత్తం వదిలిపెట్టుకొని దేవుడి వాక్యానికి జీవితాన్ని అప్పగించుకొని బ్రతకాలి. సంఘ క్రమాలకు లోబడి జీవించాలి. ఇష్టానుసారమైన, స్వేచ్ఛానుసారమైన రెక్కలు నీకు వచ్చాయో, నీ ప్రమాదానికి నీ రెక్కలే కారణము సుమి. నిన్ను ప్రమాదంలోనికి పట్టుకెళ్ళేది నీకొచ్చిన రెక్కలే, నీకు మొలిచిన కొమ్ములే, నీ గర్వమే, నీ స్వచిత్తమే, నీ సొంత ఇష్టమే. ప్రమాదంలో పడతావు, జాగ్రత్త. నష్టాన్ని కొని తెచ్చుకోకు. నీకోసం పాపం పొంచి ఉంది వాకిట. లోపలే దాక్కోనుంటే ఎంత మేలు కయ్యనికి. బయట పాపం పొంచి ఉంది వాకిట. సత్క్రియ చేయలేదు, తల ఎత్తుకోలేకపోతున్నాడు, లోపల ఉండలేకపోయాడు, దేవుడి సన్నిధిలోంచి గెంటి వేయబడ్డాడు. దేవుడి బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఇష్టానుసారంగా లోకం పోయే దారిలో పోతానంటే ప్రమాదం సుమా. లోకస్తులు జరుపుకునే ఆచారాలు, లోకస్తులు జరుపుకునేటటువంటి పద్ధతుల ప్రకారం జీవిస్తానంటే దెబ్బ తగులుద్ది, జాగ్రత్త. నా ఇష్టం అనడానికి కాదు, నీ సంఘ క్రమం ఏంటో అదే నీ జీవిత క్రమం. అందరూ ప్రార్థన చేసుకుందాం.